చింతమడకకు పోయిండ్రక్క. తెలంగాణ బతుకమ్మ అంటే బాగా ఇష్టం. రేవంత్ రెడ్డి అనేటైనే తెలంగాణ తల్లిల నుంచి వెళ్ళి బతుకమ్మని తీసేసిండు. ఆ బతుకమ్మని తీసేసిన దాని మీద ఒక 10 నిమిషాలన్నా మాట్లాడలేదు మా అక్క. కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంకొకటి, గాజుల రామారంలా బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ రోజున ఇండ్లు కూల్చి రోడ్డు పాలు చేసిండ్రు. ఒక ఆడబిడ్డలను రోడ్ల పాలు చేసిండ్రు, పిల్లలను రోడ్ల పాలు చేసిండ్రు. వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడలేదు మా అక్క అనిపిస్తుంది. ఇంకోటి, యూరియా బస్తాల గురించి లైన్లలో నిలబడి నిన్న ఒక మహిళ చనిపోయింది, ఆమె గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకో మరి మా అక్క అని అనిపిస్తుంది. హరీష్ రావు టార్గెట్, సంతోష్ రావు టార్గెట్ అని అంటున్నారు. హరీష్ రావు గారు ఏం తప్పు చేసిండండి? రాత్రనక పగలనక మామ అంటే ఒక ఉద్యమకారుడి వెంబడి, ఉద్యమ నాయకుడి వెంబడి నడిచి తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిస్తుంటే ఆయనే కేసీఆర్ గారు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ లో పనిచేసిండ్రు. 3 ఏళ్లల్లా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఓపెన్ చేసిండ్రు. ఇవన్నిటికీ పవన్ గారు కవిత గారి ఆరోపణ మనం ఇదివరకే విన్నాం. ఇప్పుడు మీకు ఒకసారి చెప్తున్నాను. హరీష్ రావు అనే వ్యక్తి 2014 నుంచి 18 వరకు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న క్రమంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీతో కుమ్మక్క అయిపోయి దాంట్లో భారీగా అవినీతికి పాల్పడ్డాడని చేసి ఆమె చెప్పిన